जय तेलंगाना जीत गया भाई जीत गया जीत गया भाई जीत गया जीत गया भाई जीत गया మా విజయానికి మా ప్రజలు విశ్వసిస్తున్నారు. దానికి మాకు ముఖ్యంగా 7 నియోజకవర్గ అసెంబ్లీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాకు ఎమ్మెల్యేలు కానీ మా నియోజకవర్గ ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలు మా మంత్రులు వేరే నియోజకవర్గాల నుంచి వచ్చిన మంత్రులు అందరూ సహకరించారు. ఈరోజు మేము చేసిన ప్రతి పనిని మా నియోజకవర్గ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. పూర్తి స్థాయిలో మేము చేసేది ప్రతి అంశాన్ని కూడా మా ఎమ్మెల్యేల ద్వారా ప్రజలకు మెసేజ్ పోతున్నది. కాబట్టి ప్రజలు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చింది ప్రజలకు మా ఎమ్మెల్యేల మెసేజ్ పోతుంది. వాళ్ళు మనల్ని విశ్వసిస్తున్నారు. ఖచ్చితంగా ఆ విజయానికి ప్రజలతో పాటు మా కార్యకర్తలు మా స్థానిక 7 అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు అదేవిధంగా మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు మరి ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ మా విజయంలో వాళ్ళందరి భాగస్వామ్యం. ముఖ్యంగా మా జిల్లా యొక్క మా మంత్రివర్యులు నీటిపారుదల శాఖ మంత్రివర్యులు హరీష్ రావు కూడా కీలకమైన భూమిక పోషించండి ఈరోజు గత నామినేషన్ వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు. కాబట్టి అందరికీ విజయము వాళ్ళందరి ద్వారా మేము ఈరోజు విజయం సాధించినాము. వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి నమస్కారాలు ఎంచుకుంటున్నాను. మేము స్పెషల్గా పార్లమెంటు నియోజకవర్గాన్ని ముందు తీసుకుపోవడానికి మేము ముందు అయితే ఏదైతే మాకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన రైల్వేలు కానీ లేకుంటే మెట్రో కానీ ఇవన్నీ మేము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదే మొన్న మేము ఎలక్షన్ నేషనల్ హైవేస్ ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టిన ఏదైతే అంశం ఉందో దాని మీద ఖచ్చితంగా మేము పార్లమెంట్లో మెదక్ జిల్లా నుంచి కూడా నేనున్నా ఇంకో ఎంపీ గారు ఉన్నారు. ఇద్దరం కలిసి మేము కేంద్రం నుంచి రావాల్సిన ఏ నిధులు కానీ ఏ ప్రాజెక్టులు కానీ ఖచ్చితంగా కొట్లాడి తీసుకొచ్చి మా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాము.